హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ జిగ్జాగ్ కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ను కుడుతున్నానండి. చాలా బాగుందండి ఈ డిజైన్. ఇది బ్యాక్ నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ సేమ్ ఇట్లా వీ షేప్లో కట్ వర్క్ ఇచ్చారండి. ఇవి హ్యాండ్స్ అండి. దీనికి మోనాలిసా బీడ్స్ వేశారండి. చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కుడుతున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఇట్లా కర్వ్స్ ఉన్న దగ్గర నీడిల్ కిందికి పెట్టి టర్న్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాలండి. ఇలా అంతటా ఇలాగ కుట్టుకోవాలండి. చాలా నిదానంగా, ఎక్కడ బీడ్స్ పగిలిపోకుండా, బీడ్స్ పైన సూది పడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఈ కుట్టుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదండి పెయిన్ క్లాత్, దానికి కట్స్ ఇచ్చుకోవాలండి. దానికి కట్స్ ఇచ్చుకొని లోతు కర్వ్ ఉన్న దగ్గర మంచిగా నీట్గా కట్స్ ఇచ్చుకొని దాన్ని రిటర్న్ తీసుకోవాలండి. రిటర్న్ కార్నర్ దగ్గర కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు రిటర్న్ తీసుకోవాలండి. దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా సర్దుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నేను అటు ఇటు తిరగకుండా ఒక టాప్ స్టిచ్ వేస్తున్నానండి. టాప్ స్టిచ్ చేస్తే కొంచెం లైనింగ్ క్లాత్ అటు ఇటు కాకుండా నీట్గా ఉంటుందండి. ఇది మన ఇష్టం ఉంటే విప్పేసుకోవచ్చండి. తర్వాత కనిపించకపోతే అలాగే ఉంచుకోవచ్చండి. ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా బ్యాక్ సైడ్ కూడా అలాగే కుట్టుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ కూడా అలాగే కట్ వర్క్ కుట్టానండి. ఓవరాల్ కుట్టిన తర్వాత ఇలా ఉందండి బ్యాక్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, నీట్గా వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందామండి. హ్యాండ్స్ ఆల్రెడీ కుట్టినండి. ఇప్పుడు చేతులు భుజాలకు జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ అటాచింగ్ అండి. హ్యాండ్ అటాచ్ చేసుకుంటే సెంటర్లో నుంచి స్టార్ట్ చేసి ఒక సైడ్ కుట్టినాక చూడండి ఫ్రెండ్స్, సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని అలా నీట్గా సరుకుంటూ రెండింటిని హ్యాండ్ను ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్ను ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలండి. ఇలా అయితే రెండు సైడ్లో క్లాత్ సేమ్ వస్తుందండి. చంక జాయింట్ దగ్గర ప్లస్ ఆకారంగా నీట్గా వస్తుంది. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ వేసుకోవాలి కదా. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నాక రెండు హ్యాండ్స్ ఇలాగ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్న తర్వాత భుజాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. సేమ్ చేయాలి ఇవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అటాచ్ కోసం మెజర్ చేసుకోవాలండి. అంత నీట్గా ఉందా లేదా చూసుకొని వీపు పట్టి కోసం చూస్తున్నాను ఫ్రెండ్స్. వీపు పట్టి వేసుకోవాలి. రెండు సైడ్లు సేమ్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ పెట్టుకొని తర్వాత వీపు పట్టి వేసుకోవాలి. ఈ బ్లౌజ్ చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్ కుట్టడానికి. కట్ వర్క్ కాబట్టి కొంచెం సూది బీడ్స్ పైన పడిన సూది 2 సార్లు దిగిపోయింది ఫ్రెండ్స్. చాలా హార్డ్గా, చాలా టైం తీసుకున్నది. హ్యాండ్స్ జాయిన్ దగ్గర కూడా చాలా నిదానంగా వేసుకోవాల్సి వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ అన్నీ సరి చూసుకున్నాను. మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి. చంకల దగ్గర మెజర్ చేసుకుంటున్నానని ఒక సూది గుండు పిన్ పెట్టుకొని సరి చేసుకొని ఇది వీపు పట్టి, నడుము పట్టి, నడుము బెల్ట్ అంటారండి. నేను వేస్తున్నానండి. ఇలా లైనింగ్ పీస్ని తీసుకోవాలండి. మెత్తగా ఉంటుంది. లైనింగ్ పీస్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం ఒక ఫ్రిల్లాగా పెట్టాలండి. అలా అయితే కుచ్చులాగా రాదండి, నీట్గా వస్తుంది. అలా దానిపైన కూడా స్టిచ్ చేయాలని ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందే మెజర్ చేసుకున్నాను కాబట్టి వేసుకుంటున్నాను డైరెక్ట్గానే. ఎక్కడ మధ్యలోకి పూసలు రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు సైడ్లో ఒక్కొక్క స్టిచ్ వేస్తున్నానండి. ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నాక ఆది బ్లౌజ్ మెజర్ చూసుకోవాలండి. నడుము సరిగ్గా వచ్చిందా లేదా అన్నది. నడుము, చేతులు, చెస్ట్ అన్నీ ఆది బ్లౌజ్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్, త్రిబుల్ స్టిచ్ కానీ మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డబుల్, త్రిబుల్ స్టిచ్ వేసుకున్నాక నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం నీట్గా ట్రిమ్ చేసుకొని లాస్ట్లో కూడా నేను దీనికి ఓవర్లాక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక స్టిచ్ వేస్తాను, బాగానే ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇలా రెండు హ్యాండ్స్కి ఖర్చుకు ఒక త్రీ టైమ్స్ అలా స్టిచ్ చేస్తాను. ఇలా వేసుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు సైడ్లో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లు ట్రిమ్ చేసుకోవాలండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది ట్రిమ్ చేసుకోవాలి. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా అయిపోయినాక ఇది బ్యాక్ పార్ట్, ఇది హ్యాండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చిందండి. చాలా టైం తీసుకున్నాను, నీట్గా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.